హాయ్ హలో ఎవ్రీవన్. స్వప్న చిమట ఫ్యామిలీ పండుగ అంటే మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి చేస్తున్నారు ఈ పండుగని. నేను, మా చిన్నన్న, మా గగన్ రామ్, జ్ఞేహ నలుగురం వెళ్తున్నాము బండి మీద. నేను ఈ ఊరు పేరు విన్నా కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. మా వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. Surprising! ఇంతకు అది ఏ ఊరో మీకు చెప్పలే కదా, గట్లల్లో ఎల్లాపురం. మా వాళ్ళు అందరూ మార్నింగ్ 6 o'clock వచ్చారు. వచ్చి దేవునికి నైవేద్యం పెట్టి ఏటలు కోసారు. Okay. పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, మామయ్యలు, అన్నలు, వదినలు, అక్కలు వచ్చిర్రు కానీ బావలైతే రాలేదు. Oh my god! కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరం వచ్చేసాం. Excellent! మా అన్నయ్యలు, మా అక్కల కంటే నేనే చిన్న చెల్లిని. Superb! ఇంతకు ఏ దేవుడో మీకు చెప్పలే కదా. ఎల్లమ్మ తల్లి అని మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళాక కొంతమంది ఏమో గుర్రప్ప స్వామి అని చెప్తున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం గుర్రప్ప స్వామి పేరు వినడము. నాకు తెలియదు అసలు. మా నాన్న వాళ్ళకు కూడా ఈ మధ్యనే తెలిసింది. అందుకే వచ్చాము ఇక్కడికి. వాళ్లకు ఈ దేవుడి గురించి ఎందుకు తెలియదంటే మా నాన్న వాళ్ళ తాత వాళ్ళు అక్కనో చెల్లెనో అంట. అప్పుడు నీ ఇష్టం వచ్చింది తీసుకెళ్ళమ్మా అని చెప్తే మా దేవరనే తీసుకొని వెళ్ళింది, గంపలో ఉన్న దేవరని. ఆమె ఉన్నన్ని రోజులు పూజలు చేశాది. ఆమె లేదు, మా దేవుడిని పట్టించుకునే వాళ్ళే లేరు. అందుకే చూడండి, మా దేవుడు భూమి లోపలికి వెళ్ళాడు. భూమి లోపలికి ఉండబట్టి మాకు ఎల్లమ్మ తల్లి అయింది అర్థం కావట్లేదు, వేరే స్వామి అయింది తెలియట్లేదు. Excellent! మా నాన్న ఒకసారి వచ్చినప్పుడు ఇల్లు ఉన్నదంట, బాన్వలు కూడా ఉన్నాయంట ఇంట్లో. ఎల్లమ్మ తల్లే అనుకున్నాము. ఇక్కడికి వచ్చాకనేమో అట్లా మాట్లాడుతున్నారు. Oh my god! ఇక్కడి వాళ్ళకి కూడా తెలియదు అనుకుంటా క్లారిటీగా. Okay. రాగానే నైవేద్యం వండి దేవుడికి పెట్టారు. ఇప్పుడు వంటలు అన్నీ పూర్తి అయ్యాయి. అయిన పదార్థాలన్నీ దేవుడికి పెట్టి సాంబ్రాణి ధూపం వేసి అగరబత్తీలు, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించి దేవుడికి కొబ్బరికాయ కొట్టారు మా వాళ్ళు అందరూ. Excellent! ఏమేం కర్రీసో మీకే చూపిస్తాను, రండి చూసేయండి. వైట్ రైస్, ఆయిల్ రైస్ అంటే బగారా రైస్, సాంబార్, మార్నింగ్ చేసిన పాయసం, తలకాయ కూర, మటన్ కర్రీ, మళ్ళొకసారి వైట్ రైస్ చూపించాను, బోటి లాస్ట్లో. మా వాళ్ళందరికీ ఆకలేస్తుంది. 3 o'clock అయింది వంటలు అయితే. తను మా కూతురు అంటే మా అన్నయ్య వాళ్ళ కోడలు, మా చిన్నన్న. అందరికీ ఆకలేసి భోజనాలకు కూర్చున్నాము. 3 o'clock అయింది వంటలు అయ్యేసరికి. Excellent! ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో ఇంకా ఉంది, చూసేయండి.
మా ఇంటికి బయలుదేరుతున్నాం. ఈవినింగ్ 7 అయింది. చూడండి చీకటి పడుతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు నేను, మా సారు, మా స్నేహ వెళ్ళాము. మా చిన్నోడు వాళ్ళ తాతయ్య వాళ్ళమ్మటే వెళ్ళాడు. చూడండి చీకటి అయింది. ఇంటికి వచ్చేసరికి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. ఓకే, బాయ్ బాయ్.